కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర సినిమా ఫియర్ సాంగ్ దెబ్బకి ముక్కలు ముక్కలైపోతున్నాయి. ఫియర్ బట్టి పరిగెత్తుతున్నాయి రికార్డ్స్. దేవర సినిమాపై చాలామంది అనేక రకాలుగా ఈ విధంగా మాట్లాడుతున్నారు, రకరకాల పనులు చేస్తున్నారు అని సోషల్ మీడియాలో పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. దీనికి తగ్గట్లు తగుదునమ్మా అని పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికి పెట్టిందన్నట్టు ఏదో ఒక జూనియర్ ఆర్టిస్ట్ పాత్ర ఇస్తే ఆ పాత్ర చేస్తున్న వ్యక్తి కొంతమందికి ఇంటర్వ్యూలు ఇవ్వటం, ఆ ఇంటర్వ్యూలో దేవర అసలు మెయిన్ పాయింట్ని రివీల్ చేశాడు. 10 గ్రామాలకి కాపలాగా ఉంటుంటాడు, ఎవరికి జరిగినా కూడా ఆయనే ముందుండి న్యాయం చేస్తూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు అని చెప్పడంతో ఒక్కసారి హైప్ భారీగా పెరిగిపోయింది. ఇక 10,000 మందితో ఫైట్ అట. అబ్బబ్బబ్బా మామూలుగా ఉండదు, మైండ్ బ్లోయింగ్. నరుకుడే నరుకుడు, సముద్రం అంతా ఎర్రగా మారిపోతుంది. మనకి వాటిని చూపించారు కూడా కొన్ని షార్ట్స్లో. కానీ ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి, ఇటువంటి వాళ్ళని పెట్టుకోవటం వల్ల ఎంత తలనొప్పి అంటే అసలు మెయిన్ పాయింట్ సీక్రెట్ రివీల్ చేసేసాడు. ఇంకేముంటుంది హైప్ అంటే గుర్తుపెట్టుకుని ఎన్ని సీక్రెట్స్ రివీల్ చేసినా కూడా మనం థియేటర్లో చూస్తే ఆ ఫీల్ వేరనమాట. గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇప్పటికే ఫియర్ సాంగ్తో ఫియర్ పుట్టిస్తున్నాడు రికార్డ్స్కి. ఇటువంటివి ఎన్ని చేసినా కూడా దేవర్ని ఏమీ చేయలేరు అన్నది మాత్రం వాస్తవం. ఇక ఇంకో పుకారైతే హల్చల్ చేస్తుంది. ఏమిటి అంటే ఎవరో ఒక స్టార్ హీరో పిఆర్ టీంని పెట్టి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నాడు, డిస్లైకులు కొట్టిస్తున్నాడు అని. సరే, ఏ సినిమా రిలీజ్ అవుతున్నా ఇదే విధంగా పుకార్లు వస్తూ ఉంటాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రేక్షకులు విజ్ఞత గల వాళ్ళు. కంటెంట్ కత్తిలాగుంటే నెత్తిన పెట్టుకుంటారు, లేదంటే పాతాళానికి తొక్కేస్తారు. మనం ఎన్నో సినిమాల్లో అది చూసాం. ఏదైనా సరే కంటెంట్ కత్తిలాగుంటే అంతే, బంపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. కాబట్టి వీటి గురించి భయపడాల్సిన పని లేదు. అటు కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు ప్రేక్షకులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవటమే. కాబట్టి ఏది ఏమైనా సరే దేవర రిలీజ్ అయితే చెప్పేది ఉంది. మేము చెప్పాం కదా, నందమూరి నామ సంవత్సరం 2024 అని. ఒక పక్కన బాబా ఎన్బికి 109, ఆ తర్వాత అఖండ 2, ఇక వరుసబెట్టి ఆ తర్వాత కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్ దేవర, ఇలా వరుసబెట్టి సినిమాలను ఇస్తూ మెప్పిస్తున్న నందమూరి ఫ్యామిలీకి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఏది ఏమైనా సరే రాబోవు ఎన్బికి 109 దేవర వండర్ఫుల్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవటం కన్ఫామ్. రాసి పెట్టుకోండి పక్కా.